ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేదే నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేదే నీ చిత్తమే ప్రభువా, జరిగేదే నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉండిని నా ప్రార్థన ఆలగించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలగించుమా. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇగలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలగించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలగించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేదే నీ చిత్తమే ప్రభువా, జరిగేదే నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకే పదిలపరచది. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకే పదిలపరచది. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేదే చిత్తమే ప్రభువా, జరిగేదే నీ చిత్తమే. ఆ బదులు నన్ను వెన్నండి ఉన్నా నా కాపరి నీవే నన్నాదుకొండివి. ఆ బదులు నన్ను వెన్నండి ఉన్నా నా కాపరి నీవే నన్నాదుకొండివి. లోకమందయు నన్ను విడిచిన, లోకమందయు నన్ను విడిచిన నీ నుండి వేరు చెయ్యవు ప్రభువా, నీ నుండి వేరు చెయ్యవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేదే నీ చిత్తమే ప్రభువా, జరిగేదే నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము, నీ అందే నిత్య జీవము ప్రభువా, నీ అందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేదే నీ చిత్తమే ప్రభువా, జరిగేదే నీ చిత్తమే. హల్లెలూయా. తండ్రి మీకు ఆరాధన, దేవా మీకు స్తోత్రం స్తోత్రం. అవును ప్రియులారా, మనం ఏది అడిగినా సరే ప్రభు చిత్తమే జరుగుతుంది. హల్లెలూయా. ప్రభు చిత్తం జరగనకంతే. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా, కూడి వచ్చిన మీకు అందరికీ ప్రత్యేక వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడినాక కాబట్టి మీరందరూ ప్రార్థన చేయాలని మనం వేస్తున్నాం. తండ్రి వందనాలు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. యేసయ్య మీకు ఆరాధన, దేవా మీకు స్తోత్రం. ప్రియులారా, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ దినం ప్రియులారా, మనం ప్రారంభంగా మనం చదివి వాక్యంలోనికి మనం పెడదాం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రియులారా 12వ వచనం.
ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఎస్. ఇప్పుడు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే దేవుడు మనకు యేసుక్రీస్తు మనకు చాలా చాలా లెక్కలేని చెప్పలేని మేలు చేశామన్నమాట. మన ప్రార్థనలు కూడా ప్రియులారా ఫెయిల్ కాకుండా ఉండినట్టు దేవుడు కృప చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రత్యేక ప్రియులారా కలువరి శిలువలో నా కొరకు మీ కొరకు యేసే ప్రాణం పెట్టాం. కాబట్టి ప్రాణం పెట్టి ఆ రక్తం ద్వారా కడగబడిన గుంపు మనం. ఒకవేళ ఎవరైనా యేసు రక్తం ద్వారా కడగబడలేని స్థాయిలో ఉండే వారిని కూడా జీవంగల దేవుడు ఆహ్వానిస్తున్నాను అనమాట. యేసు రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా పరిశుద్ధులుగా బ్రతకడానికి కొరకు. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడిన ప్రతి ఒక్కరు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది దేవుడు వారిని నీతిమంతులుగా మార్చామన్నమాట. యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మన పాపాలు క్షమించాము. రక్తం ద్వారా కడిగి మనమందరం దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చాం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ప్రార్థన చేసిన వారు ప్రత్యేకంగా యేసు నామములో జీవగల దేవునితో ప్రార్థన చేసిన వారు ప్రియులారా జీవగల దేవునిలో నిరంతరం ఆధారపడుతున్నాం అనమాట, ఆశ్రయిస్తున్నాం అనమాట, టెస్ట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు జీవగల దేవునిలో ఆశ్రయించుకోవడం ప్రియులారా అది దేవజ్ఞానం అనమాట. దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానం కృప అదొక పాట అనమాట. కాబట్టి మన దేవుల్లో ఆధారపడుతున్న ప్రియులరా ఆశ్రయిస్తున్న ఎవరు కూడా ఎన్నడూ ప్రియులరా సిగ్గుపడలేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది యేసు రక్తం ద్వారా దేవుడు గతకాలమునున్న ప్రతి పాపాలు క్షమించి మనల్ని నీతి మందులుగా మార్చబడిన వారి ఒక ప్రార్థన తప్పకుండా ఆలగిస్తాడని బైబిల్ గ్రంథం ప్రియుల దేవుడు వాగ్దానం కూడా చేశామన్నమాట. అంటే దానికి అర్థమైనది నా ప్రార్థన మీ ప్రార్థన యేసు నామములో మన దేవుని చిత్తానుసారంగా పరిశుద్ధాత్మ నడిపింపులో వాక్యానుసారంగా వాగ్దానాలు ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తున్న ప్రతి ప్రార్థనలు కూడా మన దేవుడు ఆలకిస్తున్నాం అనమాట. ఆలకించడం మాత్రం కాదు, దేవుని చిత్తానుసరమైన ప్రతి ప్రార్థనలకు జీవంగల దేవుడు తప్పకుండా ప్రియులారా మనకు జవాబు తప్పకుండా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. తప్పకుండా దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఎన్నో ప్రార్థనలకు దేవుడు జవాబు ఇప్పుడు దాకా అనుగ్రహించాం మన జీవితంలో. ఇప్పుడు ఇంకా ఉన్న ప్రతి విషయానికి కూడా తప్పకుండా ప్రియులారా జీవంగల దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే బైబిల్ స్పష్టంగా మనకు నేర్పిస్తుంది ద ఐస్ ఆఫ్ ద లార్డ్ వాచ్ ఓవర్ దోస్ హూ డూ రైట్ అండ్ హిస్ ఇయర్స్ ఆర్ ఓపెన్ టు దేర్ ప్రేయర్స్. కాబట్టి దేవుని యొక్క సేవలు తెరబడి ఉన్నామన్నమాట. నీతిమంతుల యొక్క ప్రార్థనలకు తెరబడి ఉన్నాం. నా కుమారుడు నా కుమార్తె ఏం మాట్లాడుతున్నారు స్తోత్రం. కాబట్టి ఇప్పుడు దేవుడు తప్పకుండా మనం ప్రార్థన ఆలగించి దానికి ప్రియులారా జవాబు అనుగ్రహించే దేవుడని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. కాబట్టి మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి ఇంకా కూడా మనం ప్రార్థన చేయాలి. వాక్యంలో ఆధారపడి యేసులో ఇంకా ప్రార్థన మనం తగ్గిపోవద్దు అనమాట, తగ్గిపోవద్దు. యేసు స్పష్టంగా చెప్పారు, మెలకు కలిగి ప్రార్థన చేయాలని చెప్పారు. శరీరం బలహీనం, ఆత్మసిద్ధంగా ఉంది కాబట్టి శోధనలో పడిపోకుండా ఉండినట్టు మనం మెలకువగలిగి ప్రార్థన చేయడం పరిశుద్ధాత్మ వలన నేర్చుకోవాలి. కాబట్టి ప్రార్థనకు ప్రియులార పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన ప్రియులార ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ లీడింగ్ లో ప్రార్థనలో లోతైన అనుభవంలోనికి ప్రభు ప్రియులార మనల్ని నడిపించినాక, అలాగే ప్రార్థనలో మన లోతుగా ప్రభుత్వం మాట్లాడుతున్న కొద్ది ప్రభు కూడా నాతో మీతో తప్పకుండా మాట్లాడతారు. అలాగే ప్రార్థనలో లోతైన అనుభవంలోనికి వెళుతున్న వ్యక్తులు ప్రియుల మనం చూసినట్లయితే వారి ఈదవలసినంత స్థాయిలో అంటే పరిశుద్ధాత్మతో నింపబడి బ్రతికే జీవితంలో మరి ఎల్లప్పుడూ బ్రతు అనమాట. పరిశుద్ధాత్మతో నింపబడి బ్రతు వాక్యానుసారంగా ప్రార్థన చేసుకొని ప్రియుల బ్రతున్న వ్యక్తులు జీవదల నదులు క్రిస్తు నుండి కొత్తగా జన్మించిన మనంలో క్రిస్తు ఉన్నాడనమాట. మనలో క్రిస్తు ఉన్నాడు, మీలో క్రిస్తు ఉన్నాడు. అంటే క్రిస్తు నుండి ఆ జీవదల నదులు బయటకు తీసుకొని వస్తాయన్నమాట. ప్రార్థన ద్వారానే జరుగుతాయి. ప్రభువులు ఆధారపడుతున్నప్పుడు ప్రియులారా అది జరుగుతాయి అనమాట. జీవదల నదులు ఆత్మ నుండి విస్తారంగా తీసుకొని వచ్చే వ్యక్తులు ఈ నమ్మకంగా ప్రార్థన చేస్తున్న వారు అనమాట. పరిశుద్ధాత్మ సహాయంలో ఆధారపడి ప్రార్థన చేస్తున్న వారు ఆశీర్వాదాలు తీసుకొని వస్తాయన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా హోలీ స్పిరిట్ దేవుడు మనకు ప్రార్థనలో లోతైన అనుభవంలోనికి నడిపించినాక ఇంకా కూడా నడిపిస్తాడు. ప్రార్థనలో మనం
సమయం గడపాలి. దేవునితో మాట్లాడే విషయంలో మనం సమయం గడపాలి. ఈ ప్రార్థనలు లోతైన అనుభవంలో ఎవరైతే ప్రార్థనలు నమ్మకంగా పరిశుద్ధాత్మ స్వరమిని ప్రార్థన కొరకు కొందరు వారు జీవితమే డెడికేట్ చేస్తారన్నమాట, సమర్పిస్తారన్నమాట. వారిని దేవుడు లోతైన అనుభవంలోనికి వారే వెళుతారు ప్రభుత్వ. కాబట్టి ప్రార్థనలో గడపడం అంటే సమయం గడపడం అన్నమాట. అంటే జీవితమే వారు ప్రభు సన్నిధిలో సమర్పిస్తానమాట. జీవితం అంటే టైం ఇస్తున్నాం అనమాట. టైం అంటే పొడిలా టైం అంతా కూడా కలిపే జీవితం అనమాట వారు. కాబట్టి ప్రాముఖ్యమైన సమయం, విలువైన సమయం దేవుని సన్నిధిలో ఎవరైతే గడుపుతున్నారో వారు నిరాశ తొలగిపోయినాక తప్పకుండా నిరాశ తొలగిపోతాయి, బాధలు తొలగిపోతాయి అనమాట. ఎందుకంటే జీవం గల దేవుడు ప్రార్థన ఆలగించి తప్పకుండా గొప్ప రిజల్ట్, జవాబు, వండర్ఫుల్ రిజల్ట్ దేవుడు అనుగ్రహిస్తాడు. మనకు కూడా ఆశ్చర్యమైపోతాయి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, మన ప్రార్థన ఖచ్చితంగా జీవం గల దేవుడు ఆలగిస్తున్నాం అనమాట. కాబట్టి నిరంతరం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి, ఎడతేయకుండా ప్రార్థన చేయాలి. ప్రార్థన అవసరం అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ నింపబడి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారు ప్రియులారా మనకు, మన సంఘానికి, మన రాష్ట్రానికి, దేశానికి కూడా వారు గొప్ప దీవెన అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. వారు గొప్ప దీవెన అనమాట. ఎందుకంటే ప్రార్థన ద్వారా వారికి మాత్రం కాదు, అనేకులు మేలు పొందుతున్నారు అనమాట. అనేకులు దీవించబడుతున్నాం అనమాట. సో కొందరు చెప్తారు, కొందరు చెప్పడం లేదు, కొందరు అది తెలుస్తుంది, కొందరు తెలియడం లేదు. కానీ ప్రార్థన చేసిన వారు వలన అనేకులు ప్రియులరా దీవించబడుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా పరిశుద్ధాత్మలో ఆధారపడి మన ప్రార్థనలో కొనసాగించాలి అనమాట. ఇప్పుడు యోహాను సువార్త ప్రియులరా 21 అధ్యాయంలో మనం చూస్తున్నాము. యేసు క్రీస్తు మరణించిన తర్వాత పేతురు కొద్దిగా వెనుకకు వెళ్ళినట్టు ప్రియులరా మనం చూస్తున్నాము. దానితో పాటు కొందరు శిష్యులు కూడా వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. కానీ వెనుక వెళ్ళిన శిష్యులను మరలా ప్రభు తిరిగి తన ప్రేమలోనికి, తన చిత్తంలోనికి ప్రభు తీసుకొని వచ్చామన్నమాట. అలాగే ప్రియులారా ఈ ప్రార్థన చేస్తున్న వారు కూడా ప్రతి ఒక్కరు దేవుని చిత్తంలోనికి వారు నడిపించినట్టు దేవుడు వాడతారు. ప్రార్థన చేసినప్పుడు దేవుని చిత్తం మనకు అర్థమైపోతుంది అనమాట. దేవుని చిత్తం ఏంటిది, దేవుని చిత్తం లేని విషయం ఏదని మనకు క్లియర్ గా అర్థమైపోతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, యేసు క్రీస్తు పేతురు ఆ శిష్యులను మరలా తన చిత్తంలోనికి తీసుకొని వచ్చామన్నమాట. ఇలా ప్రార్థన చేసిన వ్యక్తులు కూడా దేవుని చిత్తం అర్థమైపోతాయి. ఏంటది దేవుని చిత్తం, క్లియర్ గా దేవుడు మాట్లాడతారు. కాబట్టి ప్రియులుగా మనం అర్థం చేసుకోవాలి, దేవుని చిత్తం వరకు మనం గట్టిగా నిలబడాలి. దేవుని చిత్తం లేని విషయం వరకు మనం నిలబడలేదు. కాబట్టి దేవుని చిత్తం మనం అడగాలి అనమాట. ప్రతి విషయంలో దేవుని ప్రభువు చిత్తం మనం వెదగాలి. దేవుడు మాట్లాడతారు. కాబట్టి దేవుడు ఏదైతే మాట్లాడతారో దాన్ని బట్టి ప్రభు ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని బట్టి మనం నిలబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మనకు మేలు అనమాట. దేవునికి స్తోత్రం, అది మనకు మేలు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, యేసు క్రీస్తు పేతురును శిష్యులను తిరిగి తన ప్రేమలోనికి, తన చిత్తంలోనికి తీసుకొని వచ్చిన తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము. ప్రియులారా వారు తర్వాత మనం చూస్తున్నాము పేతురు, అలాగే ఇంకా మనం చూస్తున్న దాదాపు శిష్యులు అందరూ 120 మంది కలిసి మేడగదిలో వారు ప్రార్థన చేస్తున్నారు అనమాట. ప్రభుతో ఐక్యత కలిగి ప్రార్థన ఇస్తున్నారు. ఐక్యత కలిగి ఏక మనసుతో, ఏక హృదయంతో ప్రార్థన చేస్తున్నట్టు అపోస్తలుల గారి 1వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. ఇప్పుడు యేసు క్రీస్తు కూడా స్పష్టంగా చెప్పారు, మీరు యెరూషలేములో వేచి ఉండాలి. యెరూషలేములో వేచి ఉండాలి, ఎందుకంటే తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను మీరు పొందాలి. తర్వాత మీరు వెళ్ళాలి, తర్వాత మీరు వెళ్ళవచ్చు. ఇప్పుడు పరిశుద్ధాత్మ నింపదల లేకుండా మనం వెళ్ళినా ఫెయిల్ అయిపోవడానికి అవకాశం ఉంది అనమాట. ప్రభువుది గ్రహించామన్నమాట, అందుకొరకు ప్రభువుది చెప్పామన్నమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ నింపదల ప్రియులారా చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ఎవరైతే అన్నదినం యేసులో ప్రార్థన చేస్తున్నారో, ప్రార్థన వరంగా వాక్యం చదువుతున్నారో, ప్రార్థన వరంగా ప్రభువును మహిపరుస్తున్నారో, ఆరాధన చేస్తున్నారో వాళ్ళు దేవుడు అభిషేకంతో దేవుడు నింపుతాడనమాట. దేవుడు కుమ్మరిస్తాడు. కాబట్టి ప్రియులారా మనకు అవసరం, ఈ కాలంలో మనకు ప్రాముఖ్యంగా ప్రియులారా అనుదినం పరిశుద్ధాత్మ నింపదల మనకు అవసరం అనమాట. పరిశుద్ధాత్మ నింపదల అవసరం. ముందు మన పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తి ఉండవచ్చు, కానీ ఇప్పుడు కూడా ప్రియులారా పరిశుద్ధాత్మ నింపదల మనకు అవసరం అనమాట. అవసరం, హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మతో ప్రియులారా నింపబడి బ్రతకడం వలన ప్రియులారా మనం చూసినట్లయితే ప్రియులారా మనకు జయం అనమాట. మనం ఓటం లేదు, మనకు జయం అనమాట. పరిశుద్ధాత్మ నింపుదల ప్రియులారా చాలా ప్రాముఖ్యం.
పరిశుద్ధాత్మ నింపుదల మనకు చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఎవరైతే ప్రియుల నమ్మకంగా ప్రార్థన చేస్తారో వారి పరిశుద్ధాత్మతో అనుదినం తెలిసి కానీ తెలియక కానీ నింపబడుతుంది అనమాట. నమ్మకంగా ప్రార్థన చేసిన వారికి జరుగుతుంది. అందుకొరకు ప్రియులారా మన ప్రార్థన హృదయపూర్తిగా చేయాలి. విశ్వాసంతో హృదయపూర్తి యేసు రక్తం ద్వారా కడగబడి యేసు నామములో ఆధారపడి మనం నమ్మకంగా ప్రార్థన చేయాలి. చేస్తున్నప్పుడు వారు దేవుడు ఆత్మతో అధికంగా నింపబడుతుంది. ఎవరైతే నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారో వారిను దేవుడు అనుదినం ఆత్మతో నింపుతాడనమాట. వారికి దేవుని చిత్తం అర్థమైపోతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చూద్దాం ప్రియులారా, చాలా ప్రాముఖ్యం. ప్రార్థన వలన మన మనసు కూడా నూతనపరచబడతాయి, మన ఆత్మ బలపరచబడతాయి, మనసు నూతనపరచబడతాయి. పరిశుద్ధాత్మ శక్తి, పునరుద్ధరణ శక్తి మన ఆత్మ నుండి అధికంగా రిలీజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు ప్రార్థనలో ప్రియులారా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి శ్రద్ధగా మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. కంటిన్యూస్ గా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. కొన్నిసారి ప్రార్థనలో 2 గంటలు 3 గంటలు ఇసి వెళ్ళిపోతాయి అనమాట. కొన్నిసారి 6 గంటలు కావచ్చు, కొన్నిసారి 10 గంటలు కావచ్చు. ఏదైనప్పుడు కూడా ప్రియులారా ఈ ప్రార్థన చేస్తున్న వారి వలన మనకు మేలనమాట, కీడు కాదు. సాతాను ఒక కీడు లయమైపోతుంది ప్రార్థన చేస్తున్న వ్యక్తుల ద్వారా. ఈ సత్యం మరి ఇలా మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకు ఎవరైనా నమ్మకంగా ప్రార్థన చేసిన వారు వీరుండే మనం బోధన పెట్టడం మంచిది, మనం వంతు కొద్దిగా సహాయం చేయడం మంచిది అనమాట. ఎందుకంటే వారు కొద్దిగా సహాయం మనం చేసినప్పుడు ఏం చేస్తారు, వారు మన కొరకు ప్రార్థన చేస్తారు. అప్పుడు మనం కూడా ఇంకా అధికంగా దీవించబడతాయి. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఎవరైనా నమ్మకంగా ప్రార్థన చేసిన వారు మీరు చూస్తున్నప్పుడు ఏం చేసుకోవాలి, యేసు నామములో నమ్మకంగా ప్రార్థన చేసిన వారు ఎవరైనా మీరు చూసి ఉంటే హృదయపూర్తి చేసిన వారికి మేలు చేయండి. అంటే మనం బైబిల్లో రాయబడి ఉంది కదా, మనం విత్తనాలు వేస్తున్నప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే మంచి నెలమలో పడిన విత్తనాలు 100 ఫలిస్తాయన్నమాట. కాబట్టి మన విత్తనాలు వేయడం మంచిది, మన ఇద్దరులకు మేలు చేయడం మంచిది. కాబట్టి మంచి నెలమలో వేసుకోవడం మంచిది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పంట ఎక్కువ వస్తాయి అనమాట. అలాగే ప్రియులారా మనం మంచి ప్రార్థన చేస్తున్న వ్యక్తి జీవితంలో మన విత్తనాలు పెట్టినప్పుడు పంట ఎక్కువ మనం చూడవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. అదే అభిషేకంలోనికి మన విత్తనాలు వేయడం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి వారు ఎక్కువ మన కొరకు ప్రార్థన చేస్తారు, దీవిస్తారనమాట. దాన్ని బట్టి మనం కూడా ఎక్కువ దీవించబడతాయి. కొందరు ఉన్నారు మనం చూసినట్లయితే వారు నమ్మకంగా లేకుండా ఉన్న వ్యక్తులు ఉన్నారు. వారికి ప్రియులారా మనం ఎంత విత్తనాలు పెట్టినా కానీ మేలు చేస్తున్నా కానీ వారు అదేసుకొని హాయిగా అంతే. కానీ నమ్మకంగా దేవునితో సంబంధం కలిగిన వ్యక్తులకు మన ప్రియులారా మేలు చేసినప్పుడు వారు తప్పకుండా హృదయపూర్తి మన కొరకు మనం దీవిస్తారు, ప్రార్థన చేస్తారు. దానివల్ల ఏమవుతుంది, మనకు చాలా చాలా మేలు అనమాట. కాబట్టి ప్రియులారా అది దేవుని చిత్తం అనమాట. కాబట్టి ప్రార్థన చేసిన వారిను మనం బలపరిచేవారు ఉండాలి, సహాయం చేసేవారు ఉండాలి, వారిని బలపరచాలి. స్తోత్రం. పెట్రోల్ అవసరం అనమాట. వెహికల్ మనం వెళ్ళాలి అంటే నడవాలంటే పెట్రోల్ అవసరం. అలాగే ప్రియులారా ప్రార్థన చేస్తున్న వారికి సపోర్ట్ అవసరం అనమాట. మన ఒక సపోర్ట్ అవసరం. కాబట్టి మనం చూస్తున్నాము ప్రియులారా నిర్గమకాండములో ప్రియులారా మనం చూస్తున్నాం. మోసే ప్రార్థన చేస్తున్నప్పుడు చేయి పైకు ఎత్తుకుని ప్రియులారా ప్రార్థన చేస్తున్నప్పుడు 17వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. కాబట్టి ఆ కొండ మీద ఎక్కి ప్రార్థన చేస్తున్నాం, చేయి పైకు లేపి ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు జయం వస్తుంది అనమాట. కానీ తన చేయి కొంత అలసిపోయినప్పుడు కింద పెట్టినప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాము అమోలెక్కులు వారికి జయం, వారు ముందుకు వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి మనం చూస్తున్నాము అది గ్రహించుకొని ప్రార్థన ఆగిపోవద్దు, స్తుతి ఆరాధన ఆగిపోవద్దు, ప్రార్థన ఆగిపోవద్దని అహరోను హూరు గ్రహించామన్నమాట. హూరు గ్రహించామన్నమాట. అంటే ప్రార్థన పవర్ ప్రియులారా వారు అర్థం చేసుకున్నామన్నమాట. గ్రహించుకొని వెంటనే ప్రియులారా మనం చూస్తున్నాము మోసేకు త్వరగా సపోర్ట్ ఇచ్చారు. కాబట్టి ప్రార్థన చేస్తున్న వ్యక్తులకు దేవుని సహాయం ఉంది అయినప్పుడు కూడా మన వంతు కూడా ప్రియులారా సహాయం చేయాలి, సహాయం చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి మనం అనుకున్నాను ప్రార్థన చేస్తున్న వారు కదా దేవుడు అంతా చూస్తాడు. అంటే దేవుడు ప్రియులారా కార్యం చేసే దేవుడు, కానీ ప్రార్థన చేసిన వ్యక్తిను బలపరిచే బాధ్యత మన చేతలో ఉంది అని సత్యం కూడా మనం అర్థం చేసుకోవాలి. అది బైబిల్ మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. కాబట్టి వారికి బోధన కావచ్చు, వారికి ఏ విధమైన సరే సహాయం ఆ సమయంలో అందించాలన్నమాట. లేటుగా అందించవద్దు. స్తోత్రం. అది కూడా చాలా ప్రమాదం అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాము అహరోను హూరు
ఆ తగిన సమయంలో వారు సహాయం చేస్తున్నారు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, తగిన సమయం, రైట్ టైం, ఎక్స్ట్రా టైం. తర్వాత 1 నెల తర్వాత సహాయం చేసినా వీలేదు, అంటే ఆ టైంలో సహాయం చేయాలి. హల్లెలూయా, స్తోత్రం. యేసుక్రీస్తు అదే కోరుతుంది అనమాట. రేపు కాదు, దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే ప్రతి విషయం ఈ రోజు అనమాట. దేవునికి స్తోత్రం. ఆహారం విషయం కొరకు కూడా ప్రార్థన చేయమండి. ఈ రోజు ఆహారం కొరకు ప్రార్థన చేయడానికి ప్రభు నేర్పించారు. అంటే ప్రతిరోజు, అంటే దానికి అర్థం ప్రతిరోజు క్రీస్తులో ఆధారపడాలి. రేపటి ఆహారం కొరకు రేపు ప్రార్థన చేయమని ప్రభు చెప్తారనమాట. అంటే ఏనాటి కొరకు. కాబట్టి ఈ రోజు కావలసిన సహాయం ప్రియులారా మనం అందించాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు చాలా ప్రాముఖ్యం. కానీ మనం చాలాసారి ఫ్యూచర్, అంత ఫ్యూచర్ కు మనం టెండ్ చేస్తామేమో మన మనసును కూడా. రేపు చూస్తాం, రేపు చూస్తాం, రేపు చూస్తాం. తర్వాత ఇది మన జీవితంలో ఒక అలవాటుగా మార్చబడినట్టున్నాయి. అంత రేపు అంటే ఎన్నో రేపు అయిపోయింది ఇప్పుడు. సో ప్రతిరోజు వచ్చినప్పుడు రేపు రేపు రేపు. అలాగే ప్రియులారా మనం చూస్తున్నట్టే చాలా ప్రార్థన చేస్తున్న వ్యక్తులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన చేస్తున్న వ్యక్తులను ప్రియులారా బలపరిచే బాధ్యత అహరోనుకు ఉంది, ఊరుకుంది, అంటే మనకు ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు పిలిచిన వ్యక్తులను ప్రియులారా మనం బలపరచాలి. స్తోత్రం. మన దేవుని పిలుపు కొరకైనా నిలబడాలి, లేదంటే పిలుపు కొరకు నిలబడిన వారికి మన వంతు సహాయం చేయాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దానివల్ల మనకు కూడా మేలనమాట. మోసేకి మాత్రం కాదు, మనం చాలాసారి అదే అనుకున్నాము, మోసేకు అదే గొప్ప మేలు, నాకు ఏమవుతుంది. కాబట్టి ప్రియులారా మన ప్రాణం కూడా కాపాడబడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. మన ప్రాణం కూడా కాపాడబడుతుంది అనమాట. శత్రువు నుండి మనం కూడా కాపాడబడుతుంది లేదు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ప్రార్థన చేసిన వారిను మనం ఎంకరేజ్ చేయాలి. స్తోత్రం. వారిను డిస్కరేజ్ చేయవద్దు, వారిని వేరే పనికి డైవర్ట్ చేయవద్దు. కొన్నిసారి అది కూడా జరుగుతుంది. మనం చూపులో నీవు ఇప్పుడు ఎక్కువ వెళ్ళి ప్రార్థన చేసిన వారితో కొన్నిసారి మనం చెప్తాం, నీవు ఇప్పుడు వెళ్ళి ఏదైనా పని చేసి ఉంటే మీ చేతిలో ఎక్కువ డబ్బు వస్తాయి అని మనం డైవర్ట్ చేస్తారేమో. ఎందుకంటే ప్రార్థన చేస్తున్న వ్యక్తి యొక్క బాధ వారు దగ్గర ఉన్నవారు అర్థం చేసుకొని అలా కొన్నిసారి మాట్లాడతారు. నీవు ఎంతసేపు మా ప్రార్థన చేస్తున్నారు కదా, నా పాప కూడా మొన్న అడిగామన్నమాట, ప్రార్థన చేస్తాం కదా, పని అది కదా, 7 వయసున్న పాప అడుగుతున్నా, ఎంత వచ్చింది అని అడుగుతున్నాం అనమాట. సూపర్. చూడండి, పిల్లలు కూడా అంటే జోబు చేస్తున్నప్పుడు జీతం దొరుకుతాయి అని పిల్లలు కూడా అర్థం అవుతుంది. అంటే ఏదైనా కొనాలి అంటే డబ్బు కావాలని చిన్న పిల్లలు కూడా అర్థమైంది అనమాట. ఆ కాలంలో ప్రియులారా మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం మోసేకు ప్రియులారా హూరు సపోర్ట్ చేసినట్టు పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తానుసారంగా మనల్ని కూడా వాడినాక దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసిన వారు జీవితంలో ప్రియులారా మన విత్తనాలు వేసినప్పుడు అది మనకు ఆశీర్వాదకరంగా మార్చబడదు. ఎందుకంటే వారు మంచి నెలంగా ఉన్నామన్నమాట. ఎందుకంటే వారు క్రిస్తుతో కనెక్ట్ ఉన్నాం. మంచి నెలంగా ఉండడానికి కారణం ఏంటిది? క్రిస్తువును కలిగి ఉండడం. క్రిస్తుతో కనెక్ట్ ఉన్న వ్యక్తి మంచి నెలం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి నెలంలో విత్తనాలు వేసినప్పుడు దానికి రిజల్ట్, ఫలితం మనం కూడా తప్పకుండా ప్రియులారా అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ప్రార్థన మనం కొనసాగించుకోవాలి. యేసుమలో ప్రార్థన కొనసాగించుకోవాలి. ఆపవద్దనమాట, ఆపవద్దు. ఇప్పుడు కొన్ని విషయాలకు జవాబు వచ్చింది, కొన్ని విషయాలకు జవాబు ఇంకా రావాలి. ఇప్పుడు కొన్ని విషయాలకు జవాబు రాలేదు కదా అని అదే విషయాలు ఎత్తుపట్టుకొని కొన్నిసారి దెయ్యాలు కూడా చూపిస్తారేమో, మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తాం కదా, మీ ప్రార్థన దేవుడు ఆలకించలేదు అని చెప్తారు. కానీ బైబిల్ మనకి ఏం నేర్పిస్తుంది? కాబట్టి మనం బైబిల్లోనికి చూడాలి. మనం వాక్యం ఏం చెప్తుంది? 1 పేతురు 3:12 మనం ఇప్పుడు చదివాము. నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడనమాట. ఖచ్చితంగా జవాబు దేవుడు అనుగ్రహిస్తాడు అని వాక్యం చెప్తుంది, బైబిల్ మనకు చెప్తుంది. దేవుడు ఇచ్చిన వాగ్దానం అనమాట. ఇప్పుడు ఏది మనం నమ్మాలి? సాతాను చెప్పిన అబద్ధాలు ప్రియులారా నమ్మవద్దు. దేవుడు చెప్పిన వాగ్దానాలు, వాక్యమే నమ్మాలి. ఆకాశం భూమి మారితే నా మాట మాత్రం గద్దించిపోలేదు, మారలేదని ప్రభువు చెప్పామన్నమాట. కాబట్టి ప్రార్థన చేయడానికి ఉన్న మన ధైర్యం కూడా ప్రియులారా మనం చూస్తుంటే యేసే మాట అనమాట. దేవుని ఒక మాట అని, దేవుని ఒక వాగ్దానం, లేదంటే దేవుడు చెప్పిన మాటలు అన్నమాట. అదే మనకు ధైర్యం. హల్లెలూయా. కాబట్టి మనం అందరం యేసు రక్తం ద్వారా కడగబడిన వారు, నీతి ముందెల్లం. కాబట్టి మన ప్రార్థన తప్పకుండా జీవం గల దేవుడు ఆలకిస్తాడు, తప్పకుండా జవాబు అనుగ్రహిస్తాడు. కానీ మన సమయం కాదు కావచ్చు,
దేవుడు తన చిత్తములో ఉంది. సమయం బైబిల్లో రాయబడింది. ప్రియులారా, మనం చూసినట్లయితే దేవుని చిత్తములో ఉంది అనమాట. కాబట్టి అపోస్తలుల గారి మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాము. యేసుక్రీస్తుతో శిష్యులు అడుగుతారనమాట, ప్రభు మీరు ఇశ్రాయేలును ఎప్పుడు మీరు పరిపాలన చేస్తారు, రాజుగా మీరు ఎప్పుడు వస్తారు, ఎప్పుడైనా మీరు పరిపాలన చేస్తే ఎప్పుడైనా అడుగుతారు. ఆ సమయం తెలియపరుస్తారని అడిగినప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తారనమాట, సమయం అది నా చేతులు కాదు, అది తండ్రి చేతులు అనమాట. తండ్రి నిర్ణయం చేస్తారనమాట. కాబట్టి మీరు అది చూడాల్సిన అవసరం లేదు. మీరు ఒకటి చేయాలి, మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలి, వాగ్దానం కొరకు ఎదురు చూసుకోవాలి, అభిషేకంతో నింపబడి ఉండాలి. మిగిలిన విషయాలు అంతా తండ్రి చేస్తాడు ఏ టైంలో. సమయం విషయం ప్రియులారా మనం చూసినదే అది తండ్రి చేతుల్లో ఉంది అనమాట. హల్లెలూయా, మన చేతుల్లో కూడా కాదు. కాబట్టి ప్రభువు స్పష్టంగా చెప్పారు, ఆ విషయం గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. దాని గురించి మీరు ఆ వాక్యం ఒకసారి చదువుతారమ్మా. అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయము 6వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు నుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. చూడండి, యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, అది తెలుసుకోవడం మీ పని కాదు, మీ పని కాదు అది. అంటే దానికి అర్థం ఆ పని దేవుని పని అనమాట. దేవునికి స్తోత్రం. లేదు, ఆ దేవుడు చేస్తాడు. దేవుని తండ్రి చేతులు ఉంది. యేసుక్రీస్తుడు ఆ విషయంలో ఏం చెప్పలేదు, తండ్రి చేతులు ఉంది అనమాట. దేవునికి అంటే సర్వాధికారి అయిన సత్యార్థ జీవంగా చేతులు ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. సో వెన్ ద అపోస్టిల్స్ వేర్ విత్ జీసస్, దే కెప్ట్ ఆస్కింగ్ హిమ్, లార్డ్, has the time come for you to free Israel and restore our kingdom? కాబట్టి he replied, the Father alone has the authority to set those dates and times, and they are not for you to know. కాబట్టి ప్రియులరా, అది మన పని కాదు. కానీ మన పని ఏంటిది, మన బాధ్యత ఏంటిది, దేవుడు కోరుతున్నది మీరు నేను పరిశుద్ధాత్మతో నింపబడాలి అంతే. కాబట్టి అది కోరుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. అది కూడా ప్రియులరా మనం చూసినట్లయితే జీవంగల దేవుడు చేస్తాడు. మనం కోరుకోవడమే, దేవా మీ ఆత్మతో నన్ను కుమ్మరించుము, ఆత్మతో నన్ను నింపము, వాక్యతో నన్ను నింపము, నీ ప్రేమతో నింపము, జీవంతో నింపము, మహిమతో నింపము, పరిశుద్ధతో నింపము, దేవజ్ఞానంతో నింపము అని మనం ప్రార్థన చేయడం, దేవుని చేతుల్లో మనం వాడబడడం, దేవుని కొరకు యేసుక్రీస్తు కొరకు నిలబడడం, వాడబడడం, మిగిలినంత కూడా తండ్రి ఆట చేస్తాడు జీవంగల దేవుడు. కాబట్టి మనం క్రీస్తు కొరకు నిలబడాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా నిలబడాలి, స్ట్రాంగ్ గా నిలబడాలి, స్ట్రాంగ్ నిర్ణయం ఉండాలి అనమాట. కానీ చాలా విషయాలు మనను కదిలిస్తాయి అనమాట. తప్పకుండా మనం స్ట్రాంగ్ గా ప్రార్థన చేయాలని మనం నిర్ణయించిన కానీ చాలా విషయాలు మనను కదిలిస్తుంది. దేవుని పిలుపు కొరకు నిలబడిన కానీ, స్ట్రాంగ్ నిర్ణయంతో మనం నిలబడిన కానీ, దేవుని కృపలో ఆధారపడి చాలా విషయాలు మనల్ని కదిలిచ్చే ఎన్నో విషయాలు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే శత్రువు ఉంది అనమాట, అపవాది ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా అయినా కానీ దేవుల్లో మనం ఆధారపడుతున్నప్పుడు దేవుడు మనకు కృప చూపిస్తాడు, దేవుడు బలపరుస్తాడు. ఇప్పుడు పేతురు గురించి రాయబడింది, పేతురు విశ్వాసం నుండి తొలగిపోవాలని కూడా దయ్యాలు ప్రయత్నం చేశామన్నమాట. అని యేసుక్రీస్తు పేతురు కొరకు ప్రార్థన చేశామన్నమాట. ప్రార్థన చేసి కాబట్టి దేవుడు కాపాడామన్నమాట పేతురు కొరకు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే మనం కూడా విశ్వాసం కొరకు ఈ రోజు దాకా నిలబడుతున్నామంటే ప్రత్యేకంగా యేసుక్రీస్తు గొప్ప ప్రధాన యాజకుడిగా నా కొరకు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు కృప చూపిస్తున్నారు, కరుణ చూపిస్తున్నారు. మన ఒక గొప్పతనాన్ని బట్టి కాదు. అది మాత్రం కాకుండా అనేకులు దేవుని భక్తులు మన కొరకు యేసునామములో ప్రార్థన చేస్తున్నాం, నిరంతరం ప్రార్థన చేస్తున్నాం. అంత కొరకు ప్రియులారా మనం నిలబడుతున్నాం. హల్లెలూయా. మన ప్రార్థన మాత్రం కాదు, హల్లెలూయా, మన ప్రార్థన మాత్రం మనకు సరిపోలేదన్నమాట. మన ప్రార్థన చేయాలి మనం. అలాగే ప్రియులారా, భక్తులు ఒక ప్రార్థన కూడా మనకు అవసరం అనమాట. దాని వలన కూడా మనకు ఎన్నో మేలు ప్రియులారా మన అనుదినం అనుభవిస్తున్నాం. ప్రత్యేకంగా యేసుక్రీస్తు మన కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇలా ఇద్దరు మన కొరకు నిరంతరం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మనకు చాలా మేలు. అందుకొరకు ప్రియులారా మనం ఇప్పటిదాకా క్షేమంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం స్తుతించాలి, యేసుక్రీస్తుని బట్టి మనం స్తుతించాలి. సంఘ సహవాసం, సంఘ బిడ్డల్ని బట్టి కూడా మనం స్తుతించాలి. ప్రార్థన చేసిన వారిని బట్టి కూడా మనం స్తుతించాలి. ఇప్పుడు వారిని బట్టి కూడా మనం స్తుతించాలి. వారిని దేవుడు ఇంకా బలపరచు, ఇంకా కూడా మీ చిత్తానుసార బలంగా వాడుకోమని మనం ప్రార్థన చేయాలి. మన ముందు సహాయం కూడా చేయాలి అనమాట. దేవునికి స్తోత్రం. బలంగా ప్రార్థన చేసిన వరకు మన వంద ప్రియుల సహాయం కూడా సరైన టైంలో మనం అందించాలి. స్తోత్రం. ఆ కృప దేవుడు అనుగ్రహించినాక ఉత్సాహం ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని రాజ్య విషయంలో మనం ఆలస్యంగా ఉండవద్దు అనమాట. దేవుడు చెప్తున్నప్పుడు మనం ఆలస్యంగా ఉండవద్దు.
మనం సరైన టైంలో సహాయం అందించాలి. కాబట్టి అది అహరోను ఊరిలో మనం చూస్తున్నాం. సరైన టైంలో సహాయం అందించిన కాబట్టి ఇశ్రాయేలు జయం పొందామన్నమాట. ఇశ్రాయేలు జయం పొందాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం జయం శిలువ మరణంతో యేసుక్రీస్తు జయం మనకు అనుగ్రహించాం. అయినప్పుడు అది అనుభవంగా మార్చబడాలంటే ప్రార్థన ప్రియుల శక్తి మనకు అవసరం. ప్రార్థన సహాయం కూడా మనకు అవసరం. హోలీ స్పిరిట్ సహాయం నాకు మీకు నిరంతరం అవసరం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకుని మన ప్రార్థన దేవుడు ఆలగిస్తాడు, జవాబు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం విసిగిపోవద్దు. అందుకొరకు బైబిల్లో రాయబడి విసిగిపోవద్దు అనమాట. కాబట్టి విసిగించే కొన్ని పరిస్థితులు రావచ్చు, కానీ విసిగిపోవద్దు. దేవుని చూసుకొని మనం ధైర్యం తెలుసుకొని ఇంకా ప్రార్థనలు చేసుకోవాలి అన్నమాట. ఖచ్చితంగా రిజల్ట్ దేవుడు అనుగ్రహిస్తాడు. ఇక ప్రియులారా మనం చూస్తున్నది యేసుక్రీస్తు మన కొరకు ప్రియులారా ప్రాణం పెట్టి రక్తం ద్వారా కడిగి మన నిధి మొదలు మార్చాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా ప్రాణం పెట్టాం. శత్రువు ఉన్నప్పుడే ప్రేమించామన్నమాట. ప్రాణం పెట్టాము అంటే యేసుక్రీస్తు నేను మీరు అనుభవించాల్సిన మరణం యేసుక్రీస్తు నాకు మీకు బదులుగా అనుభవించామన్నమాట. అంటే మరణం యేసుక్రీస్తు రుచి చూసామన్నమాట. కాబట్టి దానికి బదులుగా మనకేమో దేవుడు పాపక్షమాపణ నిత్య జీవన్ మనం జీవితాన్ని మధురంగా మార్చేసామన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే యేసుక్రీస్తు ఘోరమైన మరణం ప్రియులారా శిక్ష పొందామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు అంత ఘోరమైన మరణం, అంత పాప శిక్ష పొందే దానికి బెనిఫిట్ యేసుక్రీస్తుని నమ్మిన ప్రియులారా మన జీవితంలో యేసునామములో మనందరూ అనుభవించినాక యేసు యొక్క మరణం తర్వాత దాని యొక్క రిజల్ట్ ప్రియులారా ఫ్రూట్ మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. అదే ప్రియులారా నిత్య జీవన్. అదే మనం చూసినట్లయితే సువార్తని రక్షణ పొందాం. నూతన సృష్టిగా దేవుడు మన ఆత్మను మార్చేస్తామన్నాడు. నూతన సృష్టిగా దేవుడు మార్చేస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు మరణం పునరుద్ధానం ద్వారా ప్రతి బెనిఫిట్ నూతన నిబంధన ప్రకారం యేసు రక్తం ద్వారా దేవుడు మన నూతన నిబంధనలోనికి తీసుకొని వచ్చారు, కవెనెంట్లోనికి తీసుకొని వచ్చారు. కాబట్టి ఆ కవెనెంట్ ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు బల్ల మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాలి. శిలువ మరణం నా కొరకే మీ కొరకే అది మనం కన్ఫర్మ్ చేయాలన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు మరణం ద్వారా ప్రియులారా మనకు అనేక మేలు ఉన్నాయన్నమాట. చాలాసారి మనం అనుకున్నారు దేవ ఎవరు నా కొరకు మేలు చేస్తారు, ఎవరు నా కొరకు మేలు చేస్తారు. కాబట్టి యేసుక్రీస్తు ఒక మరణం ద్వారా ప్రియులారా మనకు అనేక నిత్యమైన ఆశీర్వాదాలు, స్థిరమైన ఆశీర్వాదాలు ప్రియులారా మనకు ఉంది అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ఒక మరణం పునరుద్ధానం ద్వారా ఇప్పుడు మన దేవుడు అది చేశామన్నమాట. చేస్తాడని కాదు, అది ఆల్రెడీ చేశాం. ఆ సత్యం మనం గ్రహించుకోవాలి. యేసుక్రీస్తు ఒక మరణం ద్వారా ఇది మన మేలు కొరకు అనమాట. యేసుక్రీస్తు మరణం అనుభవించాము, రుచి చూసామన్నమాట. మనల్ని స్పిరిచువల్ డెత్ నుండి దేవుడు బయటకు తీసుకొని వచ్చాం. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందిన మీరు స్పిరిచువల్ డెత్ లో ఇప్పుడు లేదనమాట. మీరు నిత్య జీవన్ పొందాం అంటే మీరు తండ్రితో కనెక్ట్ అయ్యామన్నమాట. ఆశీర్వాద పూర్ణులైన జీవగణ దేవునితో రోమిల్ రాసిన పత్రిక 5వ ప్రకారం యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునితో దేవుడు మనల్ని కనెక్ట్ చేశాం. అంటే స్పిరిచువల్ డెత్ నుండి విడిపించాం. స్పిరిచువల్ డెత్ అంటే ఇప్పుడు ఇలా ఆత్మీయ మరణం అంటే తండ్రి నుండి, పరలోక తండ్రి నుండి, ఆశీర్వాద పూర్ణమైన దేవుని నుండి దూరమై ఉండడమే. కానీ ఆ పరిస్థితుల్లో ఇప్పుడు క్రిస్తువుని కలిగిన మనం లేదనమాట. క్రిస్తువుని కలిగిన మనం ఎలాగున్నాము? తండ్రితో పరిశుద్ధాత్మ వల్ల యేసుక్రీస్తు ద్వారా తండ్రితో మనకు సహవాసం ఉంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునితో మనకు సహవాసం ఉంది. ఆశీర్వాద పూర్ణమైన దేవునితో మనకు సహవాసం ఉంది. మరలా మనం ఆశీర్వాదం అనుభవించకుండా ఉండలేదన్నమాట. తప్పకుండా ఆశీర్వాదాన్ని అనుభవిస్తాయి. ఎందుకంటే ఆశీర్వాద పూర్ణుడైన జీవగల దేవునితో యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునితో మనకు కనెక్ట్ ఉంది అనమాట. రిలేషన్షిప్ ఉంది అనమాట. ఆ సత్యం మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసారి మనం నూతన పరచబడలేని మనసు కూడా కొన్నిసారి అనుమానం తీసుకొని వస్తాయన్నమాట. మీకు దేవునితో మంచి సంబంధం ఉందా లేదా లేదు అని. కానీ బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది మనకు సంబంధం ఉంది. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునితో మనకు ఐక్యత ఉంది. అది సత్యం అనమాట. ఐక్యత ఉంది. మంచి రిలేషన్షిప్ లో మనం ఉన్నాం. క్రీస్తు ద్వారా తండ్రి దేవునితో మనం కనెక్ట్ అయ్యాం. కనెక్షన్ ప్రాబ్లం దేవుడు తీసివేశాడు. ఇది మనం గ్రహించుకోవాలన్నమాట. ఆత్మలో దేవునితో ఎల్లప్పుడూ కనెక్ట్ ఉంది అనమాట. హల్లెలూయా. సువార్త విని రక్షణ పొందిన ఆ రోజు నుండి ఆశీర్వాద పూర్ణ దేవునితో మన కనెక్షన్ ఉంది. కాబట్టి ఆశీర్వాద పూర్ణ దేవునితో మన కనెక్షన్ ఉంది కాబట్టి తప్పకుండా ఆశీర్వాదం యేసునామములో అది మన జీవితంలో అనుభవంగా మార్చబడినాక ఆత్మలో మనకు తండ్రి దేవునితో జీవగల దేవునితో కనెక్ట్ ఉంది అనమాట.
ఉంది, కనెక్ట్ ఉంది ప్రియులర్, కనెక్ట్ ఉంది. స్తోత్రం. కాబట్టి ప్రియులర్ మనం ఏం చేస్తున్నాం? మన ప్రార్థన చేసేప్పుడు, ఆరాధన చేసేప్పుడు, స్తుతించేప్పుడు ఆశీర్వాదాలు రిలీజ్ అవుతుంది. ఆశీర్వాదాలు మన ఆత్మ నుండి రిలీజ్ అవుతుంది. కొత్తగా జన్మించిన మన ఆత్మ నుండి ఆశీర్వాదాలు రిలీజ్ అవుతుంది. కొత్తగా జన్మించిన ఆత్మ విప్పాలి అనమాట, ఓపెన్ చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. అది మన చేతుల్లో ఉంది. బై ఫెయిత్ మనం విప్పబడాలి అనమాట. కాబట్టి ఆశీర్వాదాలు ప్రియులారా మనం అనుభవించాలంటే తండ్రి దేవుడు ప్రియుల ఆత్మస్వరూపి అనమాట, ఆత్మ అనమాట. కాబట్టి ఆత్మ అయిన దేవుడు మన ఆత్మలోనికి పరిశుద్ధాత్మ వారైన ఆశీర్వాదాలు తీసుకొని పెట్టాం. మీ ఆత్మలో ఆశీర్వాదాలు ఉంది, సమృద్ధి ఉంది, తక్కువ ఏమీ లేదు. క్రిస్తులో ఆశీర్వాదాలు తక్కువ లేదు, తక్కువ అనే మాట లేదనమాట. కుదువ లేదు, తక్కువ లేదు, సమృద్ధి అనమాట. కాబట్టి అది మన ఆత్మలో ఉంది, కొత్తగా జన్మించిన మన ఆత్మలో ఉంది. ఆత్మ నుండి బయటికి తీసుకొని రావాలి. దాని కొరకు ప్రియులారా మనం లోతుగా మనం వల వేసుకోవాలి అనమాట. లోతుగా మన ప్రార్థనలు, లోతైన అనుభవంలోనికి దాని కొరకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఆరాధనలు, వాక్య ధ్యానం, లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఎందుకంటే ఆత్మలో ఉన్నది బయటకు తీసుకొని రావాలి. ఇది జరుగుతున్నప్పుడు కావచ్చు ఎవరో వచ్చి అడ్డుపడతాయి అనమాట. నీవు ఇంతసేపు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు ప్రశ్న వస్తాయి. ఇంతసేపు ఎందుకు ఆరాధన చేస్తారు, ఇంతసేపు ఎందుకు వాక్యం చదువుతున్నారు, అడ్డుపడతాయి. కాబట్టి అలాంటి ఉన్న దాని నుండి మనం తప్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం నిర్ణయం అనమాట, ఎంతసేపు పరిశుద్ధాత్మతో యేసుక్రీస్తుతో మన సమయం గడపాలి అంటే మన ఫ్రీ బిల్ దేవుడు మనకు అనుగ్రహించాం. ఫ్రీ బిల్ మనం దేవుని చిత్తానుసరంగా వాడుకోవాలి. ప్రార్థనలు, ఆరాధన, వాక్య ధ్యానంలో దేవుని చిత్తానుసరంగా మన పనులు బాధ్యత చేసుకొని మనం నమ్మకంగా అలా ఉండే ఆత్మలో ఉన్న నదులు ఆ శక్తి ఎక్కువ బయటకు తీసుకొని వస్తాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది? పరిస్థితులు మారుతాయి, మనసు నూతనపరచబడతాయి, ఆరోగ్యం, హృదయంలో సంతోషం, సమాధానం, పరిశుద్ధమైన జీవితం. అది మాత్రం కాకుండా దాని వలన ప్రియులారా అనేకులు దీవించబడుతుంది. నా ఆత్మలో ఉన్న ఆశీర్వాదాలు శక్తి రిలీజ్ చేస్తున్నప్పుడు జీవన నదులు మనం విడుదల చేస్తున్న కొరది మీరే మాత్రం కాదు అనేకులు దీవించబడతాయి అనమాట. చూడండి, అనేకులు దీవించబడతాయి అంటే అంతసేపు ప్రార్థన చేయడం నష్టం కాదు, అదే మేలు. స్తోత్రం. అందుకొరకే ప్రియుల ప్రార్థన చేస్తున్న వారు, పరిశుద్ధ గ్రంథం చదువుతున్న వారు, పరిశుద్ధాత్మలు ఆధారపడి పరిశుద్ధ గ్రంథం చదువుతున్న వాళ్ళు మనం హెల్ప్ చేయాలి, మన వంతు హెల్ప్ చేయాలి. ఒక దేవుడు చెప్పిన నేను విన్నా, బాంబేలో ఒక చర్చిలో ఒక పాస్టర్ ఫ్యామిలీ వారు ఒక పలానా ఒక బిల్డింగ్ వారు ఉన్నామన్నమాట. వారికి సంఘస్థులు కావలసిన ఆహారం అంతా కూడా వడ్లించి వారికి ఇస్తారనమాట. వారికి కావలసిన అంతా కూడా సంఘస్థులు పంతులు ఇస్తారు. వారి పని అనేది ప్రార్థన చేయడం, వాక్య ధ్యానించుకోవడం, ప్రార్థన, తర్వాత మినిస్టర్ చేయడం. అప్పుడు సంఘం పెరుగుతుంది అనమాట. సంఘం పెరుగుతుంది. కారణం అనేది వారు పాస్టమ్మ వారు ప్రార్థనలో సమయం గడుపుతున్నారు, ఆరాధన వాక్య ధ్యానంలో సమయం గడుపుతున్నారు. అపోస్తలుల కార్యములో 64వ దినములో రాయబడినట్టు వారు ప్రార్థన, వాక్య ధ్యానం ఇలాగే సమయం గడుపుతున్నారు. కాబట్టి దేవుడు వారిని కూడా చాలా బలంగా వాడుతున్నారు అన్నమాట. ఇప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూర్యకార్యాలు జరుగుతున్నాయి. విషయాలకు జవాబు వస్తున్నాయి. ప్రజలు పరిగెత్తుకొని దింపబడుతుంది అనమాట. ఇప్పుడు ప్రజలు నింపబడడం అంతా ప్రియులారా మనం చూసినట్లయితే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూర్యకార్యాలు జరగడం అంతా కూడా చూసినట్లయితే ఈ ప్రార్థన వాక్యంలోనే ఉంది అనమాట. యేసునామములో ఉన్న నిరంతర ప్రార్థన, నిరంతరమైన వాక్య ధ్యానం, దానివల్ల ఏమవుతుంది? జీవదానందాలు అలాగా సమయం గడుపుతున్న వారు ఆత్మ నుండి పరిశుద్ధాత్మ నదులు మనం ఊహించిన దానికంటే ఎక్కువ ప్రవేశిస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ సాతాను గాడు చాలా సార్లు అడ్డుపడతాయి. ఎలాగే మన చేతులు అడ్డు లేకుండా చేయడం, లేదని మనం ప్రేయర్ లో వాక్య ధ్యానంలో స్థిరంగా కూర్చోకుండా ఈ దేవుని పిలుపు ఉందనే వారు అలాగే ప్రయత్నం చేస్తాడు. లేదంటే వారిని ఇంకా ఒక పని అవైపడం, వేరే ఒక పని కూడా అవైర్ చేసుకొని బిస్సీలు పెట్టడం, అలాగే ప్రార్థన ఆపడం. వాక్య ధ్యానం ప్రార్థన చేయవద్దు, అదే ఈబుల్స్ పెట్టి కోరుతుంది అని ప్రియులారా మనం దేవుని బిడ్డలు గమనించాలి. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? అపోస్తలుల కార్యం 64వ దినములో రాయబడినట్టు మనం దేవుని పిలుపు పొందిన వారు మనం ఏం చేసుకోవాలి? ఎక్కువ సహాయం చేయాలి. వారి ప్రార్థనలు ఉండినట్టు దేవుని లేదంటే దేవుని కుమార్తె మీరు ప్రార్థనలో కొనసాగించట్టు నా వంతు సహాయం నేను అందిస్తాను. మీరు ప్రార్థన చేసుకో, మా కొరకు చేయండి, ప్రార్థన చేయండి, వాక్యాలు ఇంకా ఎక్కువ చదవండి, ధ్యానించండి. అలాగే ప్రియులా మనం ఎంకరేజ్ చేయాలి. కానీ మనం ఏం చెప్తాం? చాలా మంది ఏం చెప్తాం? నువ్వు కూడా వెళ్ళి ఇప్పుడు పని చేసుకొని సంపాదించుకోవాలి, నేను సంపాదిస్తున్నాను కదా నువ్వు కూడా సంపాదించుకోవాలి. అలాగే పౌలు అలాగే చేశారు కదా, గూడార పని చేసుకొని ప్రతి కదా నువ్వు కూడా అలాగే చేసుకొని మన సలహేసి చెప్తారేమో. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే
కొన్ని క్రిటికల్ సమయంలో అలాగే చేసి ఉండవచ్చు, కానీ పౌలు ప్రియులారా మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ అలాగే చేయలేదు. కొన్ని క్రిటికల్ కొన్ని ప్రాంతంలో వెళ్ళినప్పుడు అక్కడ ఇబ్బందికర, అక్కడ విశ్వాసం లేదు, ఇక్కడ సాయం చేసేవారు లేదు, ఇలాంటి పరిస్థితుల్లో సొంత పని చేసుకొని బ్రతికామన్నమాట. కానీ ఎల్లప్పుడూ అలాగే లేదు. ఫిలిప్పులకు రాసిన పత్రికలో మనం చూడవచ్చు 4వ అధ్యాయంలో చాలాసారి మన సువార్త పరిచర్యలో ఫిలిప్పు సంఘం అనేక సార్లు పంపించినట్టు చూస్తున్నాం. ఈ కాలంలో పంపడానికి మనకు ఎన్నో ఫెసిలిటీ ఉంది, అన్నప్పుడు కూడా మనం ఇది వాడుకోవడం లేదు. మన హాస్పిటల్ బిల్లు కట్టాలంటే మనం, లేదంటే పిల్లలు ఫీజు కట్టాలంటే, లేదంటే పలానా రకరకాల విషయం వరకు వాడదాం, కానీ దేవుని రాజ్యం వరకు అలాంటి విషయం వాడలేని వారు చాలా మంది ఉన్నారు. మంచి ఫెసిలిటీ ఉన్నా కానీ అన్ని పక్కబడదు. ఎందుకు లేదు, ఎందుకంటే ప్రియులారా మనం కాబట్టి మనం పంపడం కూడా నేర్చుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమతో నింపబడి పంపడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చాలాసారి ఇలాంటి విషయాలు వేరే దాని కొరకు ఎంతైనా పంపిస్తాం, కానీ ప్రభు విషయంలో మనం పంపలేదు అంటే దానికి అర్థం ప్రియులారా మనం ప్రభువును కొందరు లేని కారణాలు వల్ల పంపలేని వారు ఉన్నారు. వారి విషయం కాదు, ఉన్న వారి గురించి మాట్లాడతాను. లేని కారణాన్ని బట్టి పంపలేని వారిని ప్రభువు చూస్తున్నాం. ప్రభు వారికి సమృద్ధి అనుగ్రహించినాక, కానీ ఉన్నవారి పరిస్థితి కాబట్టి ఇప్పుడు మనం గమనించాలి. మనం దేవుని రాజ్యం ఎదుగుతున్నప్పుడు మనకు కూడా మేలు ఉందైన సత్యం అర్థం చేసుకోవాలి. దేవుని రాజ్యం ఎదుగుతున్నప్పుడు ఒక్కరికి మాత్రమే కాదు, అనేకలు కదా మన మేలు అనమాట. అందుకొరకు ఇప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. ఆ వాక్యం చదువుతారు, 6వ దినం 7వ దినం ఒకసారి ఇప్పుడు ఇలా మనం చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. నానా విధములైన కార్యములు కలువు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించి దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. చూడండి, అందరి ప్రయోజనం కొరకు అనమాట. A spiritual gift is given to each of us so we can help each other. కాబట్టి ప్రియుల మనం చూస్తే అందరి ప్రయోజనం కొరకు అనమాట. అంటే ఒక వ్యక్తి, కొత్త జన్మించిన ఒక వ్యక్తి, అది విశ్వాసైనా సరే ఎవరైనా సరే, ప్రియుల కొత్త జన్మించిన వారు అది ఆత్మలో బలపరచబడుతున్న వారిది అందరి ప్రయోజనం జరుగుతుంది అనమాట. ఒక్కరికి కాదు, తనకు జరుగుతుంది, అందరికీ జరుగుతుంది అనమాట. కాబట్టి ప్రియుల మనం అర్థం చేసుకోవాలి. ప్రార్థన చేస్తున్న వారిని మనం ప్రోత్సహించాలి, ఎన్కరేజ్ చేయాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. అది మనం గమనించాలి అనమాట. దానివల్ల ఏమవుతుంది, మనకు మేలు, ఇద్దరికి మేలు, అనేకలకు మేలు అనమాట. చెప్పలేని మేలు అనమాట. స్తోత్రం. ఇది ఇప్పుడు ఇలా మనం దేవుని బిడ్డలు గమనించాలి. కాబట్టి మన వంతు వారిని ప్రియులారా బలపరచాలి, మన వంతు సహాయం చేయాలి. దేవునికి స్తోత్రం. కొన్నిసారి ప్రార్థన చేస్తున్న వారు కూడా వారు ఒక పొరపాటు చేస్తారు. ఏం చేస్తారంటే, దేవుడు అందా చూస్తాడు అని చెప్పి వారు ఎవరైనా సహాయం చేస్తున్నా కానీ కూడా ఆపుతారు. ఇక్కడ కూడా వారు మారు మనసు పొందాలి, దైవజ్ఞానం పొందాలి. ఎందుకంటే దేవుడు ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు డైరెక్ట్ సహాయం చేస్తాడు. అది మాత్రం కాకుండా మెటీరియల్ బ్లెస్సింగ్స్ ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసలితే దేవుడు కొందరిని వాడుతారనమాట. కొందరు సహోదరులు వాడతారు. బైబిల్ మనకు అది నేర్పిస్తుంది. యెరూషలేం సంఘంలో బీదవారు ఉన్నప్పుడు మాసిదోనియ సంఘం వారు సహాయం పంపినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఇప్పుడు యెరూషలేం వారు నాకు వద్దు, దేవుడు నాకు సహాయం చేశాడు, మేము దేవుని వైపు చూస్తున్నాం, మీ సహాయం మాకు వద్దు, మేము ప్రార్థన చేస్తుంది సహాయం కొరకు కాదు అని చెప్పేవారు కూడా కొందరు ఉన్నారు. కాబట్టి ప్రార్థన చేసేది సహాయం కొరకు, ఇద్దరు సహాయం కొరకు కాదు కావచ్చు, కానీ దేవుడు కొందరిని వాడుతున్నారని సత్యం ప్రియులారా మనం గమనించాలి. లేదంటే చాలా సహాయాలు మనం పొందలేదన్నమాట. మనం చూస్తున్నాము ఏలే గురించి ప్రియులారా మనం చూస్తున్నాం. గొప్ప ప్రవక్త దేవుడు వాడుకున్నారు, అయినప్పుడు కూడా సరఫాతు విధవరాల దగ్గరకు దేవుడు పంపించారు. ఇప్పుడు విధవరాలు ద్వారానే కొంతకాలం దేవుడు పోషించాడు. విధవరాలను కూడా ఇప్పుడు ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు దీవించాము, విధవరాల ద్వారా ప్రవక్త అవసరాలు కూడా దేవుడు తెరిచినట్టు ప్రియులారా మనం చూసాను. కాబట్టి మనం స్టాటస్ కొన్నిసారి మనం గదగాల స్టాటస్ కొన్నిసారి మన ఆశీర్వాదాన్ని అనుభవించకుండా ఆపుతుందేమో. అలాంటి ఉన్న స్టాటస్ మనకు ఎందుకు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని ఆశీర్వాదాలు ఆపుతున్న స్టాటస్, అంటే మనం బ్రతకడానికి అడ్డుపడుతున్న స్టాటస్ మనం తీసివేయడం మంచిది. స్తోత్రం. నేను పలానా వ్యక్తి, నేను గొప్ప వ్యక్తి. స్తోత్రం. కాబట్టి మంచి స్టాటస్ ఏంటి ప్రియులారా? నేను దేవుని కుమారుడు, నేను క్రీస్తుకు చెందిన వ్యక్తిని, అంతే. వెరీ సింపుల్. హల్లెలూయా. దేవుని స్తుతించుకోవాలి. అది ప్రియులారా మంచిది. గతకాలంలో అపోస్తలుల పౌలు గురించి మనం చూస్తున్నాం. కానీ జీవితంలో ఎన్నో విషయాలు స్టాటస్ చెప్పడానికి ఉంది, కానీ క్రీస్తు జ్ఞాన నిమిత్తం చాలా విషయాలు పక్కపెట్టామన్నమాట.
బట్ క్రిస్తు కాబట్టి ఇంపార్టెంట్ ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. క్రిస్తు అనమాట. క్రిస్తు కంటే గొప్పది స్టేటస్ ఏమీ లేదనమాట. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుని కుమార్తె మనం ఉండడం కంటే గొప్ప స్టేటస్ ఏముంది? దేవునికి స్తోత్రం. దానికంటే గొప్పది ఎవరైనా ఇస్తారా? కాబట్టి క్రిస్తునందు ప్రియులారా మనకు చాలా గొప్ప ఐడెంటిటీ, గొప్ప పొజిషన్ క్రిస్తునందు తండ్రి దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. బైబిల్లో రాయబడింది, దేవుడు మనల్ని పరలోకమందు కూర్చుండబెట్టాం. క్రిస్తుతో పాటు దేవుడు మనం లేపి పరలోకమందు కూర్చుండబెట్టాం. దానికన్నా గొప్ప స్థాయి ఎవరిస్తాడు? ఏ స్టేటస్ ఉంది? స్తోత్ర హల్లెలూయా. కాబట్టి ప్రియులారా పనికిరాని గతకాలం మనం స్టేటస్ పట్టుకొని ఉండడం కంటే క్రిస్తు మన స్టేటస్ గా చెప్పాలి. యేసు క్రీస్తు నా స్టేటస్ అని చెప్పాలి. హల్లెలూయా. క్రిస్తు దేవునికి స్తోత్రం. వెరీ సింపుల్. హల్లెలూయా. మనమేమో కాంప్లికేటెడ్ చేస్తున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా క్రిస్తు చాలు మనకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చిత్తం మనకు చాలు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన చిత్తం కాదు. దేవ మీ చిత్తం నా జీవితంలో జరగవచ్చు తండ్రి అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు నడిపింపు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు నడిపింపు మనం అర్థం చేసుకోలేదు అంటే కూడా చాలా ఆశీర్వాదాలు ప్రియులారా మనం అనుభవించలేని పరిస్థితి ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని నడిపింపు, పరిశుద్ధాత్మ నడిపింపు మనం అర్థం చేసుకోవాలి. ప్రత్యేకంగా ప్రార్థన చేసినప్పుడు అది అర్థం అవుతుంది అనమాట. ప్రార్థన చేయలేదంటే అది అర్థం కాదు. వారు తప్పు పెడతారు. ప్రార్థనలో తక్కువ ఉన్న వారు పరిశుద్ధాత్మ నడిపింపును కూడా తప్పు పెడతారనమాట. కాబట్టి ప్రియులారా మనం అందుకొరకు ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మన కొరకు ప్రాణం పెట్టాము. కాబట్టి యేసుక్రీస్తు మరణం, పునరుద్ధానం ద్వారా బెనిఫిట్, ఆశీర్వాదాలు యేసుక్రీస్తును నమ్ముతున్న ప్రతి బిడ్డలు యేసుమల అనుభవించినాక అర్థనేమో జీసస్. ఇంకా ఒక వాక్యం కూడా ప్రియులారా మనం చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించును. ఎస్. కాబట్టి ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మేలు చేయడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ వలన ప్రార్థన చేసిన వారు, ప్రత్యేకంగా దేవునితో సహవాసమైన వారు మేలు చేస్తారు. మనం ఊహించిన దానికంటే ఎక్కువ మేలు చేస్తుంటే దేవుడు మనల్ని వాడతారనమాట. ప్రార్థన చేసిన మన దేవుడు తప్పకుండా వాడతారు. కాబట్టి ఇప్పుడు మేలు చేసే వారు ఉండాలి. ఇప్పుడు ఇద్దరులకు మేలు చేసినప్పుడు మనకు కూడా అది మేలు అనమాట. ఇద్దరులకు మేలు చేసినప్పుడు మనకు మేలు, ఇద్దరులకు మేలు, అది అందరికీ మేలు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడి ప్రియులారా మనం మేలు చేసే వారు ఉండాలి. కీడు మాత్రం చేయవద్దు. ఎవరు చేసినా మనకు విధంగా కీడు చేసినా మనం కీడు చేయవద్దు. కొందరి మాటల ద్వారా మనకు విధంగా కీడు చేస్తారు. కొందరి క్రియల ద్వారా కావచ్చు వారు కీడు చేస్తారు. ఎందుకంటే వారికి దేవునితో సంబంధం లేదు కాబట్టి అలాగే జరుగుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే అపోస్తలుల గారి 10:38-38 రాయబడిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నింపబడి మేలు చేసుకునే బ్రతికాం అనమాట. మేలు చేసుకునే బ్రతికాం. ఎందుకంటే యేసుక్రీస్తు తండ్రితో సహవాసం ఉంది అనమాట. జీవగల దేవునితో కనెక్ట్ ఉంది. ఇప్పుడు జీవగల దేవునితో సహవాసమైన ప్రియులారా మనం మేలు చేసుకొని బ్రతకాలి. మనం మేలు చేసుకొని బ్రతుకున్నప్పుడు అదే మేలు మనకు కాపుదల ఇస్తాయి అనమాట. ఆ మేలు వలన మేలు పొందుతున్న వారు మన కొరకు ప్రార్థన చేస్తారు, దేవుని స్తుతిస్తారు, ఆనందిస్తారు. అది మాత్రమే కూడా మేలు మన ప్రాణం కూడా కాపాడినట్టు దేవుడు కృప చూపిస్తాడు అనమాట. మేలు ఇప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో దేవుని బిడ్డలు మనం అర్థం చేసుకోవాలి. కీడు మాత్రం మనం చేయవద్దు అనమాట. కీడు చేయవద్దు. స్వతంత్రం ఎవరికైనా సరే కీడు మాత్రం మనం చేయవద్దు. మనం పరిశుద్ధాత్మ దేవుడు మేలు చేయడానికి దేవుడు మనల్ని బలపరిచిన కృప అనుగ్రహించినాక కాబట్టి మేలు వల్ల ఏమవుతుంది? మనకు కూడా మేలు వస్తుంది. ప్రత్యేకంగా మనం ప్రాణం కాపాడబడతాయి అనమాట. అంటే దేవుడు చిత్తమైన రోజు దాకా మనం బ్రతుకుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు చిత్తమైన రోజు దాకా బ్రతుకుతుంది. మేలేసిన వారు పరిశుద్ధాత్మ నింపబడి మేలేసుకొని బ్రతున్న వారు దేవుడు చిత్తమైన రోజు దాకా బ్రతుకుతాయి అనమాట. కానీ కీడు చేసుకొని బ్రతున్న వారు ఉన్నారు. స్థిరంగా నిరంతరం కీడు చేసుకొని బ్రతున్న వారు ఉంటే వారు లాంగ్ లైఫ్ తగ్గిపోతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. మనం మేలు చేసుకోవడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ వలన మేలు చేసుకోవాలి. కీడు చేసిన వారు కూడా తన వరకు మేలు చేయాలి. కాబట్టి దేశ మాటల ద్వారా ఎవరికి మనం కీడు చేయవద్దు. క్రియల ద్వారా మనం కీడు చేయవద్దు అనమాట. మేలు చేయాలి. సాధ్యమైతే మేలు చేయాలి. కీడైతే చేయవద్దని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనం. గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9 వచనం. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును. మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మును గూర్చి నేను రూఢిగా నమ్ముకొనిచున్నాను.
ఆరో అధ్యాయం 9-10. మనము మేలు చేయుటయందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసేదేమి, తగిన కాలమందు పంట కోతుము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం మేలు చేసే వ్యక్తులుగా ఉండాలి, మేలు చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, తగిన కాలంలో మనకు పంట వస్తాయి అనమాట. సో లెట్స్ నాట్ గెట్ టైర్డ్ ఆఫ్ డూయింగ్ దట్ వాట్ ఈస్ గుడ్. కాబట్టి మంచి మేలు చేసే విషయంలో మనం విసిగిపోవద్దు అనమాట. దానిలో అడ్జస్ట్ ద రైట్ టైం వీ విల్ రీప్ ఏ హార్వెస్ట్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇఫ్ వి డు నాట్ గివ్ అప్. కాబట్టి మనం అలాగే నమ్మకంగా మేలు చేసేవారుగా ఉండడం దేవుని చిత్తం. నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని చిత్తం. అలా మేలు చేసుకొని బ్రతున్న వారుగా ప్రియులారా, మీరు కూడా తప్పకుండా మేలు అనుభవిస్తారు. మనం హార్వెస్ట్ ఆశీర్వాదం మీరు అనుభవిస్తే తప్పకుండా బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఈ విషయంలో మనం తగ్గిపోవద్దు. మన వంతు, మన సామర్థ్యాన్ని బట్టి అనేది ప్రార్థన కావచ్చు, శుద్ధి కావచ్చు, ఇద్దరి కొరకు ఒక మాట కావచ్చు, హల్లెలూయా, ఓదార్పు మాట కావచ్చు, సువార్త చెప్పడం కావచ్చు, మన వంతు ప్రియులారా సహాయం ఇద్దరికి మేలు చేసేవారు ఉండాలి. అలాగే ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు గురించి చెప్పారు కదా, శత్రువులను కూడా ప్రేమించమని చెప్పారు. అంటే మీ హృదయానికి గాయపరిచిన వారు కూడా మేలు చేసుకోవచ్చు అనమాట. స్తోత్రం. ఇన్సల్ట్ చేసిన వారు, అపమానపరిచిన వారు కూడా కొన్నిసారి వారు కూడా మేలు చేస్తున్నట్టు కూడా పరిశుద్ధాత్మదేవుడు మనను బలపరిచి వాడతారు. వారు ఎక్కువ ఫ్రూట్ పొందుతారనమాట. మనం ఎట్లా అంటే మనకు సహాయం చేస్తున్న వారికి మాత్రం మనం మేలు చేస్తారని మానవులు మనం చూస్తుంటే అలాగ ఉన్నాం. కానీ యేసు గురించి ప్రియులారా మనం చూస్తుంటే దానికంటే ఇంకా గొప్ప స్టాండర్డ్ లో ఉన్నట్టు మనం చూస్తున్నాం. అంటే తనను ఇబ్బంది పెట్టిన వారు కూడా మేలు చేస్తాం అనమాట. కిడి చేసిన వారు కూడా ప్రియులారా వారి కొరకు కూడా యేసు గురించి ప్రార్థన చేస్తాం. అదే ప్రభు నేర్పించామన్నమాట. మిమ్మల్ని హింసిస్తున్న వారి కొరకు కూడా ప్రార్థన చేయమని. మనం చాలాసారి మనకు మేలు చేస్తున్న వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నారు, వారిని మనం దీవించాలి, అది మన బాధ్యత అన్నప్పుడు కూడా యేసు కొరకు ఇంకా కొద్ది కూడా లోతుగా చెప్పామన్నమాట. మీకు ఇబ్బంది పెడుతున్న వారు ఉన్నారు కదా, వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయము, వారికి కూడా అవకాశం ఉండే వారు కూడా ప్రేమ చూపము అని నేర్పించామన్నమాట. అంటే దుష్టుని క్రియలు లేకుండా చేస్తామన్నమాట యేసే ప్రేమ. లేదు కాబట్టి సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ లెవెల్ కు మనం వెళ్ళాలంటే తప్పకుండా పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. ఇప్పుడు సువార్తను రక్షణ పొందిన మనలో క్రీస్తు ఉన్నాడనమాట. క్రీస్తు ప్రియులారా నాలో మీరు ఎదుగుతున్న కొద్ది అది జరుగుతుంది అనమాట. మన అందరికీ మేలేసే వ్యక్తిగా బ్రతుకుతాయి. మీరు అందరికీ మేలేసే వ్యక్తిగా బ్రతుకుతాయి అనమాట. ఒకవేళ మీకు కిడి చేసిన వ్యక్తి కూడా మీరు బోధన పెట్టే వ్యక్తిగా దేవుడు మనం వాడినాక వారు కూడా ధైర్యించినట్టు యేసునామములో దేవుడు వాడతారు. కానీ మనం మైండ్ ఒప్పుకోలేదేమో. అప్పుడు మైండ్ చెప్తారు అప్పుడు ఆయన అలా చేస్తారు, అది ఇలాగ చేస్తారు కదా, కాబట్టి నీవు చేయవద్దని. నో. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేస్తున్న వ్యక్తులు దేవుడు ప్రేమతో నింపబడినప్పుడు పాతది అనవసరమైనది డిలీట్ అయిపోతాయి అనమాట. అనవసరమైనది డిలీట్ చేసుకోవాలి. కాబట్టి మన యోసేపు జీవితంలో అది మనం చూస్తున్నాం. యోసేపు జీవితంలో తన సొంత సహోదరులే కీడు చేశారు. ఇప్పుడు యోసేపు దేవునితో చాలా క్లోజ్ ఉన్న వ్యక్తి. ఇక్కడ ఎవరైనా ప్రార్థన చేస్తున్న వ్యక్తి అని అర్థం చేసుకోవచ్చు. అందుకొరకే పోతిఫర్ ఇంటిలో కూడా పరిశుద్ధ కొరకు నిలబడే ప్రార్థన చేస్తున్న వ్యక్తి. కాబట్టి ప్రార్థన చేసిన వ్యక్తి పరిశుద్ధలో ఇంగ్రెస్ అవుతాయి అనమాట. పరిశుద్ధ కొరకు నిలబడతారు. చెరసాల్లో ఉన్నప్పుడు కూడా ప్రియులరా, చెరసాల్లో ఉన్నప్పుడు కూడా స్పిరిచువల్ బౌండేజ్ లో యోసేపు లేదనమాట. దేవునితో కనెక్ట్ ఉంది అనమాట. యెహోవా దేవుడు, జీవగల దేవుడు తోడు ఉన్నామన్నమాట. స్పిరిచువల్ బౌండేజ్ లేదనమాట. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నాము చెరసాలు కూడా దేవుని పొందామన్నమాట. కాబట్టి అది మాత్రం కాకుండా తర్వాత మనం చూస్తున్నాము తన సొంత సహోదరులు దేవుడు ఉన్నతంగా దీవించిన తర్వాత సొంత సహోదరులు వచ్చినప్పుడు కూడా వారు ఇబ్బంది అవసరం వచ్చినప్పుడు వారు కూడా ప్రియులరా యోసేపు సహాయం చేస్తున్నారు అనమాట. కాబట్టి పరలోక యోసేపు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో నీలో ఉన్నాడు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఎవరైతే మీకు గాయపరిచారో వారు కూడా వారికి మన స్వయంగా సహాయం చేయడం మనం ఉందో అది అసాధ్యమే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు సాధ్యమన్నమాట. ఒకటి మీ హృదయంలో గాయం పరిచిన వారు కొందరు గాయపరిచి ఉండవచ్చు. గాయాలు నలిగిన హృదయం స్వస్థపరిచే అభిషేకం ద్వారా దేవుడు మీ గాయాలు దేవుడు కట్టినాక దేవుడు కడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు కడతాడు. కాబట్టి మనం క్షమించుకోవాలి. మీ హృదయం గాయపరిచిన వారితో మీరు క్షమించుకోవాలి. మీతో క్షమించుకోవాలి, ఇతరులతో క్షమించుకోవాలి. కృప అడగాలి, దేవుడు కృప ఇస్తాడు. కాబట్టి క్షమించే మనసు చాలా ప్రాముఖ్యం. కృప దేవుడు ఇస్తాడు అనమాట. కాబట్టి మీరు క్షమించేప్పుడు ఏమవుతుంది, ఇన్నర్ హీలింగ్, మీ ప్రాణంలో వచ్చిన ప్రతి గాయాలు పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థపరుస్తాడు అనమాట.
ఇన్నర్ బౌండేజ్ ప్రియులరా, అది ఒక బంధకం అనమాట. ఈ విడిచిపెట్టి అదే కోరుతుంది అనమాట. మన హృదయంలో గాయపరచబడాలి, అక్కడ వచ్చి కూర్చోవాలి, అక్కడ కోపం, పగ, చేదు ఆలోచన ఇవ్వాలి, అలాగే ఇద్దరును కొరకు వ్యతిరేకంగా వాడుకోవాలి అనమాట. నరహత్య చేయడానికి కొరకు వాడుకోవాలని ఈ విడిచిపెట్టి కోరుతుంది అనమాట. దేవుడు చెప్పారు నరహత్య చేయవద్దని చెప్పారు. బైబిల్ ఏం నేర్పిస్తుంది? మన హృదయంలో కోపం, పగ పెట్టుకొని ఉంటే మర్డర్ చేస్తున్నట్టు అనమాట. హృదయంలో మర్డర్ చేస్తున్నట్టు అనమాట. బయటకు మనం మర్డర్ చేయకముందు హృదయంలో అది జరుగుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు వీళ్ళ దేవుడు ఏం కోరుతుంది? హృదయం ఆలోచన పరిశుద్ధపరచాలని దేవుడు కోరుతుంది. హృదయం వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా కడగాలి, శుద్ధి చేయాలని దేవుడు కోరుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేస్తాం, మన హృదయం చాలా ప్రాముఖ్యం, మన మనసు చాలా ప్రాముఖ్యం అనమాట. మన మనసు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావం చేయనాక, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు శుద్ధి చేయనాక, అంటే ప్రాణగాయాలు ప్రియుల దేవుడు స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచి ఏం చేస్తాడు? ప్రేమతో, జీవంతో, మహిమతో నింపి ఎవరైతే మీకు ఇబ్బంది పెట్టారో ఆ వ్యక్తిను ప్రేమించినట్టు, ఆ వ్యక్తిని కూడా దీవించినట్టు దేవుడు మనను యేసువాలు వాడినాక దేవునికి అప్పుడు ఏమవుతుంది? ఫ్రూట్ ఇంక్రీస్ అయిపోతుంది, రిజల్ట్ ఎక్కువ వస్తాయి అనమాట. అది ప్రభు దేవుడు కోరుతుంది, యేసయ్య అది కోరుతుంది అనమాట. కానీ ఈ విషయంలో చాలా సార్లు మనం ఫెయిల్ అవుతుంది. కారణం ఏంటిది? దేవునితో సంబంధం, ప్రార్థన జీవితం లేదు కాబట్టి, వాక్య రిలేషన్ లేదు కాబట్టి మన వంతు మనం బ్రతుకుతున్నాం అంతే. మనం సహాయం చేస్తున్న వారికి మాత్రం మనం సహాయం చేస్తాం, మిగిలిన వారు. కానీ దేవుడు కోరుతుంది ప్రియులారా, ఇద్దరు కూడా మేలు చేసినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాడుకోవాలని దేవుడు కోరుతుంది. ఎందుకంటే వారిని కూడా సంపాదించాలని దేవుడు కోరుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి ఒక ఆత్మ కూడా చాలా ప్రాముఖ్యమైనదని ప్రియులారా మన అర్థం చేస్తుంది. దేవుని యొక్క దృష్టిలో ప్రతి ఒక్క ఆత్మ చాలా విలువైనది అనమాట. కాబట్టి ఏ ఒక్క వ్యక్తి ఒక ఆత్మ కూడా పాదాల నరకంలో సాతాను తీసుకొని వెళ్ళవద్దని ప్రభు కోరుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం క్రీస్తు కొరకు గట్టిగా నిలబడాలి, నిజమైన వాక్యం కొరకు నిలబడాలి అనమాట. స్తోత్రం. కాబట్టి అక్కడ నా ఇష్టం కాదు, యేసే మీ ఇష్టం అని మనం ప్రార్థన చేయాలి. నా ఇష్టం వద్దు ప్రభు అని చెప్పాలి. దేవా స్తోత్రం. ఇప్పుడు నా ద్వారా ఎవరెవరికి ప్రభు మేలు చేయాలని మీరు కోరుతున్నారో వారందరికీ మేలు చేసినట్టు పరిశుద్ధాత్మ దేవా మీ ప్రేమతో నన్ను నింపము. ఒకవేళ ఏదైనా వ్యక్తుల కూర్చుని నెగిటివ్ ఆలోచన నా మనసులో ఉంటే యేసయ్య మీరు తీసివేయము, మీ రక్తం ద్వారా కడిగి శుద్ధి చేయము, వాక్యం ద్వారా దాన్ని తీసి శుద్ధి చేసి నన్ను అనేకులకు మేలు చేసే వ్యక్తిగా దేవా నన్ను అభిషేకించి బలంగా వాడుకోమని మనం ప్రార్థన చేయాలి. తప్పకుండా జీవగల దేవుడు అది చేస్తాడు, సమర్పించాలి. దేవుని చిత్తం అనమాట. ప్రభు తప్పకుండా చేస్తాడు. ఎందుకంటే ప్రభు భూమి మీద బ్రదైనప్పుడు అపోస్తలుల గారి 10:38 మనం చూస్తున్నాం. ప్రభు భూమి మీద బ్రదైనప్పుడు మేలు చేసుకుని బ్రదయ్య. ఇప్పుడు అదే ప్రభు ఈ కాలంలో నా ద్వారా నీ ద్వారా మేలు చేయాలని దేవుడు ప్రియులను కోరుతుంది, మేలు చేస్తే అనమాట. ప్రేమ చూపాలని దేవుడు కోరుతుంది అనమాట. అది పరిశుద్ధమైన ప్రేమ అనమాట. దానిలో కుల మతాలు, రాష్ట్ర దేశాలు భేదాలు లేదనమాట. దానిలో ప్రియులను మనం చూస్తున్న భాష భేదాలు లేదు, కుల మతాలు భేదాలు లేదు, కలర్ ఏ భేదాలు లేదనమాట. దేవునికి స్తోత్రం. అందుకు దేవునికి పార్షల్ లేదనమాట. మన ప్రభు యేసుకు పార్షల్ లేదు. అందరినూ సిటిజన్ దేవుడు అనమాట. అందరినూ నిర్మించిన దేవుడు, అందరూ మేలు కోరుతున్న దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. ఒక్కరు మేలు కాదు, కొందరు మాత్రం మేలు కాదు. దేవునికి అందరం నిత్య దేవుని పొందాలి, అందరి రక్షణ పొందాలి అని ప్రభు కోరుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అందరం దేవునికి చెందిన వారం అనమాట. ప్రతి ఒక్క మనిషి కూడా మనం చూసిన దేవునికి చెందిన వారమని సత్యం అని అర్థం చేసుకోవాలి. కానీ కొందరు క్రీస్తు వారిగా మార్చబడారు, కొందరు ఇంకా దేవుని వారిగా మార్చబడలేని పరిస్థితి ఉంది అనమాట. కానీ దేవుడు ప్రియులారా మేలు చేసి వారిని కూడా దేవుడు ప్రేమ వారు కూడా గ్రహించినప్పుడు వారు కూడా తప్పకుండా పేతురు అలాగే సాష్టాంగ పడతాయి అనమాట. పౌలు వారి మనసు పొందినట్టు వారు కూడా యేసే నా ప్రభు అని చెప్తారు. మనం ఎలాగ యేసుక్రీస్తును రుచి చూసారో, అనుభవించారో, అలాగే ప్రజలు అందరం యేసుక్రీస్తు నా ప్రభు అని చెప్తారు అని బైబిల్లో రాయబడి ఉంది. అందరం యేసుక్రీస్తును ప్రభు అని ఒప్పుకోవాలని తండ్రి దేవుడు కోరుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనకు దైవజ్ఞానం అవసరం, పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. కాబట్టి సొంత బుద్ధి, సొంత జ్ఞానం వాడి ఉండే ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ స్వరం మనం వినాలి, అది ప్రార్థన చేయడం వల్ల జరుగుతుంది. ఇప్పుడు ప్రియులారా మన ప్రార్థనలో తగ్గిపోవద్దు. కాబట్టి మీ హృదయంలో ఉన్న గాయాలు దేవుడు స్వస్థపరిచాడు, ఇద్దరి హృదయంలో ఉన్న గాయాలు కూడా దేవుడు తప్పకుండా స్వస్థపరిచాడు. కాబట్టి మీకు ఇబ్బంది పడిన వారు కూడా మేలు చేస్తున్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని వాడినాక కాబట్టి ఇప్పుడు కూడా కొందరు ఇబ్బంది పడుతున్నారు కదా, ప్రార్థన చేయండి. దేవా నాకు వారికి ఏ మేలు చేయాలి, స్తోత్రం, ప్రార్థన చేయండి. కాబట్టి మీరు చేస్తున్న చిన్న మేలు కావచ్చు, వారిను మారు మనసు అనుభవంలోనికి దేవుడు అనిపించదు. మీరు చేస్తున్న చిన్న ఒక మాట కావచ్చు, ఆ బ్లెస్సింగ్ మాట కావచ్చు,
లేదంటే ఒక్క గ్లాస్ నీళ్లు మీరు ఇవ్వడం కావచ్చు, వారు గుండె మారిపోతాయి అనమాట. కానీ మనమేమో కొన్నిసారి అనుకున్నాం, అబ్బో ఆయన కీడు చేసాం కదా, నేను ఒక గ్లాస్ కూడా నీళ్లు నేను ఇవ్వలేదు బ్రతినంత కాలమని మనం నిర్ణయంతో ఉన్నామన్నమాట, ఉండవచ్చు. కాబట్టి అది మనం మార్చుకోవాలి. అవకాశం ఉండే, దేవుడు అవకాశం ఇచ్చి ఉండే నీళ్లు ఇవ్వాలి. బైబిల్లో రాయబడి ఉంది, ఇది అధ్యాయంలో రాయబడి ఉంది. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆ వాక్యం కూడా చదువుతారా? 12వ అధ్యాయము 20వ వచనం. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. ఎస్, ఇదే బైబిల్ ప్రియుల మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఇదే మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఈ పరిశుద్ధాత్మను మనం ఫాలో చేయాలన్నమాట. మన నూతన పరచబడలేని మన మనసును ఫాలో చేయవద్దనమాట. వాక్యాన్ని ఫాలో చేయాలి, యేసయ్యను ఫాలో చేయాలి, పరిశుద్ధాత్మను ఫాలో చేయాలన్నమాట. ఇన్స్టెడ్ ఇఫ్ యువర్ ఎనిమీస్ ఆర్ హంగరీ, ఫీడ్ దమ్. ఇఫ్ దే ఆర్ థిర్స్టీ, గివ్ దమ్ సంథింగ్ టు డ్రింక్. ఇన్ డూయింగ్ దిస్ యూ విల్ హీప్ బర్నింగ్ కోల్డ్స్ ఆఫ్ షేమ్ ఆన్ దేర్ హెడ్స్. కాబట్టి మేలు ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు మార్గం మేలు చేసుకొని బ్రతకడం అనమాట, కీడు చేసుకొని బ్రతకడం కాదు. కీడు చేసుకొని ఎవరు జయం అనుభవించలేదు, ఆశీర్వాదాలు అనుభవించలేదు అనమాట. దుష్టిని పడేనమాట కీడు చేయడం. కానీ యేసుక్రీస్తు మేలు చేసే దేవుడు అనమాట. మనకు మేలు చేస్తాడు, ఇద్దరులకు మేలు చేస్తాడు. అనేది కాబట్టి ప్రియులారా మనం మేలు చేసుకొని ప్రతి అభిషేకంతో దేవుడు కుమ్మరించాడు. కాబట్టి ప్రేమతో దేవుడు అధికంగా నింపినాక అప్పుడు ఏమవుతుంది, మన టెరిటరీ విస్తరపడతాయి అనమాట. రిలేషన్షిప్ దేవుని చిత్తానుసారంగా అది మార్చబడతాయి అనమాట. అపవాది సిగ్గుపడతాయి అనమాట, సాతాను పారిపోతాయి అనమాట. సాతాను బాధ వస్తాయి. మనం ప్రతి ఒక్కరితో దేవుని చిత్తానుసారంగా సమాధానంగా మనం ఉండే బైబిల్లో రాయబడింది. శత్రువులను కూడా మిత్రులుగా దేవుడు మార్చే దేవుడు అనమాట. అలాగే మార్చినప్పుడు అపవాది పారిపోతాయి. మనం అందరం ఒక ఫ్యామిలీగా ప్రభువును ఆరాధించుకొని స్తుతించుకొని ముందుకు వెళ్తారు. అదే తండ్రి అయిన దేవునికి ఇష్టం అనమాట. యేసయ్యకి అదే ఇష్టం అనమాట. మనందరం ఆత్మ కలిగించే కదా కాపాడుకొని అందరం సంతోషంతో ఆత్మల స్థుతులు ఆరాధన చేసుకుని ఒకరొకరు మేలు చేసుకుని ఎంకరేజ్ చేసుకొని మన ఆశీర్వాదాలు అనుభవించుకొని బ్రతకడమే దేవుని యొక్క చిత్తమైన సత్యం. ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పరిశుద్ధాత్మలో ఆధారపడదాం. ప్రియులారా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మంచి రోజు మాకు అనుగ్రహించే ప్రత్యేక సుధిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి దేవా. మీరు గొప్ప దేవుడు తండ్రి. వాక్యం మేము రిసీవ్ చేస్తున్నాం తండ్రి దేవా. స్తోత్రం. వాక్యం ద్వారా మమ్మల్ని శుద్ధి చేసినట్టు వందనాలు తండ్రి. వాక్యం ద్వారా తండ్రి దేవా మమ్మల్ని తండ్రి వాక్యానుసరమైన బ్రతుకు మాకు అనుగ్రహిస్తున్న యేసు మీకు ఆరాధన తండ్రి. మా అందరూ ఆత్మ బలపరుస్తున్నది. ఇప్పుడు వచ్చిన వారి కొరకు ప్రార్థన ఆత్మ అదేగా బలపరుస్తున్నది. మేలు చేసే విషయంలో విసిగిపోకుండా ఉత్సాహంతో తెలుగు మేలు చేసినట్టు మీ చిత్తానుసరం వాడుకోమని ప్రార్థన ఇస్తున్నాం. ఒకవేళ తండ్రి తప్పుడు నిర్ణయాలు చేసుకొని తెలుగు మేలు నేను చేయను అలాగే ఉన్న నిర్ణయం చేసుకునే వారు ఉండే తండ్రి, వారికి ఇప్పుడే మార్గనిస్తుంది దేశమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. హల్లెలూయా. మీ చిత్తానుసరంగా ప్రతి ఒక్కరు మేలు చేసుకొని మీ వెళ్ళే కృపతో దేవా ఉదయకాల నింపమని ప్రార్థనిస్తున్నాం. మీ ప్రేమ లోతైన అనుభవంలోకి నడిపించుదండి. అలాగే తండ్రి ప్రాణగాయాలతో ఉన్న వారు ఎవరైనా ఉండే తండ్రి ఇప్పుడే స్వస్థపరచమతండి. మనసులో తండ్రి ఇద్దరు మాటల ద్వారా క్రియల ద్వారా తండ్రి వచ్చిన ప్రతి గాయాలు తండ్రి ఇద్దరు ఆమె మోసాల ద్వారా కానీ తండ్రి వచ్చిన ప్రతి గాయాలు ప్రభావ స్వస్థపరచవుతండి. దేవా నలిగిన హృదయం వారిను దేవా స్వస్థపరిచేతండి. మీ అభిషేకం ఆమె రిలీజ్ చేసి ప్రార్థనిస్తున్నాం. ప్రభావ మీ ప్రేమతో స్వస్థపరచుందండి. నలిగిన హృదయం స్వస్థపరిచే అభిషేకంతో మీరు స్వస్థపరిచినట్టు వందనాలు తండ్రి. హీల్ లార్డ్ తండ్రి. హోలీ స్పిరిట్ హీల్ సిహారాధన ఖరగరబిన సోడోకొరబిదే తండ్రి. బాగు చేయమొత్తండి. గుండె బాగు చేయమొత్తండి. ప్రాణం బాగు చేయమొత్తండి. మనసు స్వస్థపరచమొత్తండి. ప్రభావ స్వస్థపరిచి మంచి శమరణ వేసే గాయాలు కట్టుమొత్తండి. ఓహే డాబా ఖరాబిన సువడోకొరబిదే గాయాలతో ఇద్దరులను చూస్తున్న అనుభవం నుండి విడిపించుందండి. స్వస్థపరచబడిన హృదయంతో మనసుతో ప్రేమతో నింపబడిన హృదయంతో ఇద్దరులను చూసే కృపతో నింపమొత్తండి. ప్రాణం స్వస్థపరచండి. మనసు స్వస్థపరచుతండి. సింహారాధన ఖరగరడున తిరస్కారం ద్వారా వచ్చిన ప్రతి గాలి విషయంలో స్వస్థపరచబడిన ద నేమ్ ఆఫ్ జీసస్. దవా తల్లి అందల ద్వారా వచ్చిన ప్రతి తిరస్కారం ద్వారా వచ్చిన గాలి స్వస్థపరచబడినాక ద నేమ్ ఆఫ్ జీసస్. భర్త నుండి వచ్చిన గాలి స్వస్థపరచబడినాక, భార్య నుండి వచ్చిన గాయాలు స్వస్థపరచబడినాక, పిల్లల ద్వారా వచ్చిన గాయాలు స్వస్థపరచబడినాక ద నేమ్ ఆఫ్ జీసస్. ఓహే డాబాక స్నేహితుల ద్వారా వచ్చిన గాయాలు యేసులో స్వస్థపరచబడినాక ద నేమ్ ఆఫ్ జీసస్. ఓకే డబ్బైనా కొరబిదే ప్రాణం స్వస్థపరచుందండి. మంచి సమరుడనే గాయాలు కట్టేదేవా వందనాలు తండ్రి. హోలీ స్పిరిట్ ఆమెన్ హీల్ లార్డ్ దేవా. హోలీ స్పిరిట్ ఓకే బైనా శివుడో కొరబిన క్షమించే అభిషేకంతో కుమ్మరించమంతండి. క్షమించే అభిషేకంతో కుమ్మరించుందండి. పగ కోపం చేదు ఏ సమయంలో దూరం అయిపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్. ఓకే డబ్బా కరబిన సుగడో కొరబిదే మనుషులు శత్రువు అని
తీసుకొని వస్తున్న సాతాను ఆలోచన యేసులో లేమైపోయిన ద నేమ్ ఆఫ్ జీసస్. రక్త మాంసంతో మాకు పోరాటం లేదు. ఆ వాక్యం పంపి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాక్యం యేసులో జీవ ఆత్మలుగా మార్చబడిన తండ్రి. నిజమైన శత్రువు ఎవరైనా రేపు ప్రతి ఒక్కరు హోలీ స్పిరిట్ దేవా దయచేయము తండ్రి. నిజమైన శత్రువు సాతాన్ని రేపు ప్రతి ఒక్కరికి దేవా దయచేయము తండ్రి. ఓకే బెనాసు రక్త మాంసంతో పోరాటం చేస్తున్న వారందరూ మారు మనసులోనికి హోలీ స్పిరిట్ నడిపించము తండ్రి. దేవా ఈ యొక్క వ్యక్తితో కూడా దేవా శరీరానుసరి యుద్ధం చేయకుండా కృపా దేవా దయము తండ్రి. నువ్వు ఆత్మీయంగా ఎలాగ తండ్రి ఆమె ఆత్మీయ యుద్ధం పరిశుద్ధాత్మ ద్వారా నడిపించము తండ్రి. హోలీ స్పిరిట్ నడిపించండి. వాక్యం ద్వారా, యేసు రక్తం ద్వారా, యేసునామం ద్వారా, పరిశుద్ధాత్మ వలన మేము సాతాను ఒక తొందరలు చేర్చుకొని ఎలాగ బ్రతకాలని హోలీ స్పిరిట్ టీచర్ దేవా నడిపించము తండ్రి. ఓకే బెన్నసులోకి లేవనెత్తము తండ్రి. ఏసే లేవనెత్తము తండ్రి. ఓకే దేవా మీరు ఇచ్చిన ఆరోగ్యం, మీరు ఇచ్చిన సమయం వ్యర్థం చేయకుండా తండ్రి మీ చిత్తానుసంగా వాడే కృపా తండ్రి. పరిశుద్ధాత్మ నేర్పించము తండ్రి. ఓహే డాబాకారాబినాసులోకి ఒకడు ఇచ్చిన ప్రతి ఒక్కరిని దీవిస్తున్నందండి. ఆత్మీయంగా, మానసికంగా, శారీరంగా, ఫైనాన్షియల్ ఆరోగ్యం ప్రతి దీవిస్తున్నందండి. ప్రతి ఒక్కరు ఆత్మలో బలపరచబడినాక, మానసికంగా బలపరచబడినాక, శారీరంగా బలపరచబడినాక, ఫైనాన్షియల్ బలపరచబడినాక, రిలేషన్షిప్ యేసులో దీవిస్తున్నాం తండ్రి. దువా నిరక్తంగా దావిస్తున్నాము. పరిశుద్ధాత్మ దువా యేసు మీరు గొప్ప కార్యం చేస్తున్నట్టు వందనాలు తండ్రి. అనేకులకు మేలు చేయడానికి తండ్రి మమ్మల్ని అందరిని వాడబోతున్నట్టు సుదేశనం తండ్రి. దువా మీరు రక్తంగా దావిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.